వైసీపీకి ప్రతిపక్ష హోదాపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇది ఫిక్స్ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అసెంబ్లీ మొదటి రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ప్రతిపక్ష హోదా నిర్ణయం జరుగుతుందని పవన్ గుర్తు చేశారు. ఓటింగ్ శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే వైసీపీ జర్మనీ వెళ్లాలని ఆయన సూచించారు. ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని బీజేపీ